హలో వెల్కమ్ టు రాకుక్కర్ అండ్ వ్లాగ్స్. మీ అందరికీ ఈరోజు తీయని స్వీట్ కార్న్ వడల్ని పరిచయం చేయడానికి మీ ముందుకు వచ్చాను. దానికోసం స్వీట్ కార్న్ రోల్ చేసుకొని దాన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టమన్నారేంటి, గరుగ్గా కదా, బరగ్గా కదా అని అనుకోకండి. ఎస్, ఆ మెత్తదనాన్ని కాంపన్సేట్ చేస్తూ దానికి తగ్గ బియ్యపిండి అనేది వేసేసుకోవాలన్నమాట. సో మన స్వీట్ కార్న్ ఎంతైతే ఉందో బియ్యపిండి దానికి ఒక హాఫ్ పడుతుంది ఇందులో. ఎందుకంటే మనకి మెత్తగా పట్టుకున్న స్వీట్ కార్న్లో వడ షేప్ రావాలి అంటే దానికి తగ్గ బియ్యపిండి అయితే ఖచ్చితంగా పడుతుంది. తర్వాత దీనిలోకి 1.5 స్పూన్ ఉప్పు వేసేసుకున్నాం. తర్వాత దానిలోకి మంచి ఫ్లేవర్ కోసం కొత్తిమీర వేసాము. కొత్తిమీర వేసిన తర్వాత దానిలో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు మీకు నచ్చకపోతే అవాయిడ్ చేయొచ్చు. సో ఉల్లిపాయ ముక్కలు అండ్ మీకు ఇష్టమైతే కొంచెం స్పైసీగా పచ్చిమిరపకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మేమైతే యాడ్ చేయలేదు, ఎందుకంటే స్వీట్ కార్న్ వడలు ఆ తీపి అనేది మనకి డామినేట్ చేస్తుంటేనే చాలా బాగుంటుందన్నమాట. సో ఇంకేముంది, ఇంకా చక్కగా వడలు చేపించేసుకొని హ్యాపీగా వేయించేసుకొని చక్కగా ప్లేట్లో పెట్టుకొని మీకు నచ్చిన డిప్తో లేదా సాస్తో తినేయడమే. మరి ఇంత సింపుల్ రెసిపీ చెప్పారు కదా, మరి నా పేజ్ ఫాలో అవ్వండి, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చాయో కింద కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.